హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేరే ఛానల్. వారణాసి గురించి వేడి న్యూస్. ఎస్ఎస్ రాజమౌళి తీయబోయే సినిమాకి 2 పార్ట్లు కాదంటే ఓన్లీ ఒక పార్టీ, అది కూడా 3 గంటల 15 నిమిషాలు. ఏప్రిల్ 7, 2027లో రిలీజ్ అవబోతుంది. మహేష్ బాబు వారణాసిలో డాన్స్ అయిపోతున్నాడు. రాజమౌళి సినిమాలో డాన్స్ అంటే ముందు సినిమాలాగా అల్లా టప్పలా ఉండదు, సీరియస్నెస్ ఉంటది. మరి ఏం చేస్తారు బాబు వేయడానికి గల కారణం ప్రియాంక చోప్రా వల్ల. ఇందులో నటించాలంటే కండిషన్ పెట్టింది, సార్ నేను ఎలా అయినా డాన్స్ వేస్తాను, నటిస్తాను. రాజమౌళి అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్ అలాంటిది, నీది ఖచ్చితంగా డాన్స్ ఉంటదంటే ఆల్రెడీ పాట కూడా షూట్ అయిపోయిందంట. రాజమౌళి ఐమాక్స్ చాలా రావాలంటున్నారు, ఎందుకంటే ఈ సినిమా షూట్ చేసింది ఐమాక్స్ లో 1.43:1 రేషియో షూట్ చేస్తాను కాబట్టి. సో మొత్తం స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసే స్క్రీన్స్ అంటే అవి ఐమాక్స్ లో అవి ఉండాలి. సినిమాలో రామాయణంలో జరిగిన సన్నివేశం ఫిక్స్ అయిపోయింది. దాన్ని బట్టి చూస్తే సినిమా మిథలాజికల్ గా టైం ట్రావెల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. యాక్షన్ డ్రామాతో చింపేస్తారు సినిమా. అంటే నాట్ ఇండియన్ సినిమా, ఇట్స్ ఎ గ్లోబల్ సినిమా. అది ముందు నుంచి అనుకున్నదే. తర్వాత ఏంటి, యూనివర్స్ సినిమా, వేరే ప్లానెట్ లో కూడా ఆడించేస్తారేమో రాజమౌళి. సో మనకు కన్ఫర్మ్ అయిపోయింది. మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్, ప్రియాంక చోప్రా మందాకిని, పృథ్వీరాజ్ సుకుమార్ అని కుంభ